హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ అండి. 100% ఫిక్స్ అనైతే అప్డేట్ రావడం జరిగింది. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్లకు మార్పులు. కొత్త సంవత్సరం 2026 నుంచి కీలక నిర్ణయాలు. 2026 కొత్త సంవత్సరం నుంచి పెన్షనర్లకు అనుకూలంగా పెద్ద మార్పులైతే అమల్లోకి రానున్నాయి. ఈ మార్పుల ద్వారా పెన్షనర్ల ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి మరియు వారికి మరింత సురక్షితమైనటువంటి జీవితాన్ని అందించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారము. ఈ మార్పులు ముఖ్యంగా వయసును బట్టి అదనపు పెన్షన్ పెంపు దృష్టి సారించాయి. వయసు ఆధారంగా అదనపు పెన్షన్ పెంపు. కొత్త మార్గదర్శకాల ప్రకారంగా పెన్షనర్లకు వారి వయసు పెరిగే కొద్దీ ప్రాథమిక పెన్షన్‌లో అదనపు శాతం కలిపి అందించనున్నారు. ముఖ్యంగా 80-85 సంవత్సరాల వారికి ప్రాథమిక పెన్షన్‌లో 20% అదనంగా పెంపు ఉండబోతోంది. 85-90 ఏళ్ల వారికి 30% అదనపు పెన్షను, 90-95 ఏళ్ల వారికి 40% అదనపు పెన్షన్, 95-100 ఏళ్ల వారికి 50%, 100 సంవత్సరాలు పైబడిన వారికి 100% అదనపు పెన్షనయితే కల్పించనున్నారు. మరి కుటుంబ పెన్షనర్లలో కూడా మార్పులు. కుటుంబ పెన్షన్‌కు సంబంధించి కూడా కొన్ని కీలక మార్పులు చేపట్టినట్టుగా సమాచారము. పరిష్కరించాల్సిన ప్రధాన అంశాలు ఇవే. కుటుంబ సభ్యుల ఆర్థిక భద్రతను మెరుగుపరచడము, పెన్షన్ మొత్తాన్ని ప్రాథమిక పెన్షన్ శాతానికి అనుగుణంగా పెంచడము, ఇలాంటివి పునరాలోచన చేసి అవసరాలను తీర్చడానికి తక్షణ చర్యలు తీసుకోవటము. మరి ఈ మార్పుల వెనుక ఉద్దేశ్యం ఏంటంటే, ఈ మార్పుల ప్రధాన ఉద్దేశ్యం ఏంటి అని చూసుకున్నట్లయితే పెన్షనర్లకు ఆర్థిక భద్రతను పెంచడం కోసం, వృద్ధాప్య దశలో ఉన్నవారికి అవసరమైనటువంటి సాయం అందించడము, ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం కల్పించడము, పెన్షనర్ల జీవితాన్ని సులభతరం చేయటము. మార్పుల అమలు సమయంలో ఈ మార్పులు 2026 కొత్త సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే కొన్ని మార్గదర్శకాలను ఇంకా తేల్చవలసి అయితే ఉందని సమాచారము. ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలు. ప్రస్తుతం పెన్షనర్లకు ఆర్థికంగా మరింత భద్రత కల్పించేందుకు తీసుకున్న ఈ నిర్ణయాలు వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాయనైతే అంచనా వేయబడింది. పెన్షన్ మొత్తంలో పెంపు వల్ల పెన్షనర్లకు ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. వయోభారం, ఆర్థిక ఖర్చులను తీర్చుకోవడంలో ఈ పెన్షన్ పెంపు మేలు చేకూర్చనుంది. పెన్షన్లలో చేపట్టిన ఈ మార్పులు ఆర్థికంగా పెన్షనర్లకు పెద్ద ఊరటనిస్తాయి. వారికి గౌరవప్రదమైన మరియు ఆర్థిక స్థిరమైన జీవితం అందించడంలో ఈ చర్యలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ప్రభుత్వం ఈ మార్పుల అమలు విషయంలో వేగంగా ముందడుగు వేయాలనైతే ఆశిద్దాము. పెన్షనర్లకు ఇది ఒక కొత్త ఆర్థిక వెలుగు నింపేటటువంటి చర్యగా నిలుస్తుంది అనైతే చెప్పవచ్చు.